హలో కీర్తి గారు. అండ్ సో మెయింటెనెన్స్ అనగానే చాలామందికి ఏం గుర్తొస్తుందంటే భార్య మాత్రమే మెయింటెనెన్స్ తీసుకోగలదు, భార్యకు మాత్రమే భర్త మెయింటెనెన్స్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే భర్త కూడా మెయింటెనెన్స్ తీసుకోవచ్చా, అడగచ్చా? ఒకవేళ తీసుకోవచ్చు, అడగచ్చు అంటే ఎలాంటి సందర్భాలు ఉంటుందండి? మెయింటెనెన్స్ అనేది ఇద్దరు భర్త ఆర్ భార్య ఇద్దరు. ఇప్పుడు సపోజ్ వైఫ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అనుకోండి, భర్త ఇవ్వని అవసరం లేదు. అంటే ఇన్ ద కేస్ ఆఫ్ తన ఎలిజిబిలిటీ అండ్ పిల్లలకి అండ్ అంత షీ కెన్ ఎఫర్డ్. సపోజ్ ఉమెన్కి సమ్ పర్ మంత్కి మనకి ఇంత అవసరాలు ఉంటాయి. సో అంత తను ఎఫర్ట్ చేయగలిగితే భర్త అది కూడా భర్త హీస్ నాట్ ఏబుల్ టు పే, తన ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ నాట్ వెల్ ఆర్ హెల్దీ అన్హెల్దీ ఆర్ తన ఎనీ అసెట్స్ లేవు. సో ఆన్ ద కేసెస్ అంటే హస్బెండ్ ఇవ్వని అవసరం లేదండి. బట్ అది కూడా కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. బికాజ్ ఆయన హాస్పిటల్ ఆయన హెల్త్ బాగాలేదు అని అండ్ అసెట్స్ లేవు అని, ఆయన ఇప్పుడు ఫైనాన్షియల్ ఎఫర్ట్ చేయలేడు అని చెప్పేసి చూపించుకుంటే భార్యకి ఇవ్వాల్సిన అవసరం. ద సేమ్ టైం తిను ఎఫర్ట్ చేయగలిగితే, తిను చేయలేడు అండ్ షీ కెన్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవుతే భర్త ఇవ్వని అవసరం లేదండి. బట్ కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే భర్త సపోజ్ అతను హెల్దీ లేడు బట్ అతనికి ఆస్తులు ఉన్నాయి. సో ఆ ఆస్తులో పిల్లలకి వాళ్ళ షేర్ వాళ్ళకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం తను ఎఫర్ట్ చేయలేకపోతే ఆస్తిలో నుంచి వాళ్ళకి వాటా అండ్ వైఫ్కి కూడా వాటా రావచ్చు. రైట్. సో కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే భర్త అసలు ఉద్యోగం ఉండదు, ఆస్తులు ఉండవు మీరు అన్నట్టు, అలాంటి సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే ఆస్తులు అలాంటివి ఉన్నా కూడా ఉద్యోగం లేకుండా, ఒకవేళ భార్యకి ఆపోజిట్లో ఉద్యోగం ఉంది అనుకోండి, ఆమె సంపాదిస్తుంది, ఆమె ఎర్న్ చేస్తుంది, అప్పుడు భర్త అడగచ్చా మెయింటెనెన్స్? అడగొచ్చండి. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ఇద్దరు మ్యూచువల్ పెళ్ళి అనేది ఇప్పుడు ఇద్దరు ఈక్వల్స్ మధ్యలో జరిగేది కాబట్టి ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు వైఫ్ ఎర్న్ చేయలేనప్పుడు ఎట్లా అయితే హస్బెండ్ ఇవ్వాలో సేమ్ హస్బెండ్ ఎర్న్ చేయలేనప్పుడు వైఫ్ ఎర్న్ చేస్తుంది కాబట్టి అతను అన్హెల్దీ ఉన్నాడు కాబట్టి షీ హ్యావ్ టు గివ్. భార్య పేరు మీద ఎక్కువ ప్రాపర్టీస్, హౌస్లు ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి, ఇవి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చా భర్త? అంటే పెళ్ళి చేసుకున్నప్పుడు ఇద్దరు కంబైన్లీ కొన్ని కొంటారు, ఎవరి పేరు మీద వాళ్ళు కొంటారు. సో ఎట్ ద డివోర్స్ అయినప్పుడు ఏమైతుందంటే కంబైన్లీ ఏవైతే కొంటారో అవి డివోర్స్ అయిపోయిన తర్వాత ఈక్వల్లీ షేర్ వెళ్తుంది. ఇప్పుడు సపోజ్ కొంతమంది హౌస్ లోన్స్ కూడా తీసుకుంటారు. హౌస్ లోన్స్ సమ్ 1 CR 1.5 CR పెట్టి ఇద్దరు కలిసి తీసుకుంటారు. అది ఒక 10 years పెట్టుకున్నారు అనుకో, ఒక 3 years పెట్టుకున్న 3 yearsకి వాళ్ళకి డివోర్స్ అయిపోయింది. సో డివోర్స్ అయిపోతే ఆ 7 years ఉంటుంది కదా, ఆ 7 yearsలో ఎవ్రీ మంత్ 1 lakh కట్టేది ఉంటే వైఫ్ 50,000, హస్బెండ్ 50,000. ఆఫ్టర్ ద EMI ఇదంతా అయిపోయిన తర్వాత ఇద్దరికి షేర్ వెళ్తుంది. సేమ్ అతను ఆ ప్రాపర్టీలో అమ్మడం జరుగుతుంది, అమ్మి ఇద్దరు షేర్ చేసుకోవడం అయినా జరుగుతుంది, లేదా అదే ఇద్దరికి అవుతుంది. సపరేట్ చేసుకోవచ్చు జాయింట్లీ కొంటే. కొంతమంది వైఫ్ పేరు మీదే పెడతారు. సో వైఫ్ పేరు మీద పెడితే అప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, అంటే అందులో నా మనీ కూడా ఉంది, నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను అని చెప్పేసి హస్బెండ్ ప్రూవ్ చేసుకుంటే సేమ్ తను ఎంతైతే మనీ పెట్టాడో ఇద్దరికి షేర్ వస్తుంది. ఓన్లీ హస్బెండే కొని ఉంటాడు ఆ ప్రాపర్టీ మొత్తం భార్య పేరు మీద పెట్టుంటాడు, అలాంటి సందర్భాల్లో అండి? అలాంటి సందర్భాల్లో కూడా అంతే అండి, తను ఎంతైతే పెట్టినా ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకుంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఇఫ్ సపోజ్ ఆ ప్రాపర్టీ ఒకవేళ హస్బెండ్ పేరు మీద ఉంది కాబట్టి తినకి ఎట్లాగో ఎలిమనీ ఆర్ ఎనీథింగ్ సెటిల్మెంట్ కావాలి కాబట్టి అందులో నుంచి సగం ఇవ్వచ్చు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.